హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంది చుట్టూ అడిగి ఉంది అని చూస్తారా? ఎలా బయట ఉండలో పోతానా? అందరు కాదు, నేను ఒక్కనే పోతానా, నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తా. ఒకసారి ఫారెస్ట్ చూడండి, మంచిగా పాచగా ఉంటుంది. ఫారెస్ట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఏ సౌండ్ ఉండదు, ఏ హారన్ సౌండ్ ఉండదు, ఏ ట్రాఫిక్ సౌండ్ ఉండదు. చల్లని గాలి ఉంటుంది, పక్షులు కిలకిల రాగాలు ఉంటాయి. ముందుగా అయితే మంచి లొకేషన్ చూసుకొని లొకేషన్కి వెళ్ళి మంచి చెట్టు చూసుకొని చెట్టు కింద పొయ్యి పెట్టుకొని ఇవాళ ఏందనుకున్నారు స్పెషల్ గార్లిక్ చికెన్ చేసుకొని అందులో బాస్మతి రైస్ బగారన్నం గార్లిక్ చికెన్ చేసుకొని తిందాం ఇవాళ. చలో ముందుగా అయితే మంచి లొకేషన్ చూసుకొని సెటప్ చేసుకుందాం అక్కడికి వెళ్ళి. సో గైస్, మొత్తానికైతే లొకేషన్కి వచ్చిన ఒకసారి లొకేషన్ చూపెడతా చూడండి చుట్టుపక్కల ఎట్లుందో. ఇగో మనకి ఇటు సైడ్ అయితే బాగున్నది. ఇక్కడ పొయ్యి పెట్టుకుందాం, మంచిగా నీడున్నది. ఇక్కడ చిన్న కుర్చీ కూడా తెచ్చుకున్నా, మంచిగా చల్లగా కూర్చోవచ్చు దాని మీద. ఇక్కడ మనకు నీడున్నది మంచిగా. ఇక్కడ పొయ్యి పెట్టేసుకుందాం, ఇక్కడ సెటప్ అంతా చేసుకుందాం. అక్కడ చిన్న ఒకటి కుంట ఉంటుంది, చూపిస్తా చూడండి. ఆ కుంట పడుతుందా మీకు? ఇలా వాటర్ కూడా ఉంటాయి, మనకి ఏమన్నా ఎమర్జెన్సీ వాటర్ కావాలనుకుంటే, అంటే తాగనీకి పనికిరావు కానీ జస్ట్ ఏమన్నా వాష్ చేసుకుంటానికి ఇట్లా పనికొస్తాయి. అదొక చిన్న కుంట. అంటే ఎండాకాలంలో ఏమైంది అంటే మొత్తం నీళ్ళన్నీ ఎండిపోతా ఉంటాయి కదా. ఆ ఎండిపోయినప్పుడు ఇక్కడ ఫారెస్ట్ ఉండే జంతువులు ఉంటాయి కదా, జీవాలు ఉంటాయి కదా, ఆ జీవాలు వాళ్ళకి వచ్చి నీళ్ళు తాగుతా ఉంటాయి. గాయస్, పొయ్యికి అంతా సెటప్ చేసిన, పొయ్యి చూడండి, పొయ్యి కూడా సెటప్ చేసేసిన. మనం చికెన్కి అయితే ముందుగా ఉప్పు కారం పసుపు కలిపి పక్కన పెట్టుకొని అందులోకి ఉల్లిగడ్డలు ఇట్లా కోసి, ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ కోసి పక్కన పెట్టుకుందాం. ముందుగా అయితే చికెన్కి ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టుకుందాం. నేను చికెన్ని స్కిన్తో తెచ్చుకుంటే బాగుంటుందని స్కిన్తో తెచ్చుకున్నా. ముందుగా ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, ఒక చెంచాడు కారం వేసుకుందాం, ఒక చెంచాడు సాల్ట్, ఒక సగం చెంచాడు పసుపు వేసుకుందాం, ఒక సగం చెక్క నిమ్మకాయ రసం పెట్టుకుందాం. ఇదంతా కలిపి ఒక అర్ధ గంట సేపు పక్కన పెట్టుకుందాం. దీన్ని ఒక 4 ఉల్లిగడ్డ, ఒక 3 పచ్చిమిర్చిని సన్న సన్న ముక్కలు కడేసి పెట్టుకుందాం. సో గైస్, గిన్నె మంచిగా వేడిగానే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇది ప్యూర్ పల్లి నూనె, ఇది గానుగ నుంచి తీసిన ప్యూర్ పల్లి నూనె. ఇది నూనె మంచిగా వేడిగానే మిర్చి వేసుకుందాం. ఇక గైస్, పచ్చిమిర్చి మంచి గోల్నాయి, ఉల్లిగడ్డలు వేసేసుకుందాం. ఇక ఉల్లిగడ్డల్ని బ్రౌన్ కలర్ వచ్చేదానికో ఫ్రై చేసుకుందాం మంచిగా. ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ రాగానే మనం కలిపెట్టుకున్న చికెన్ అంతా వేసుకుందాం. ఇక ఆ చికెన్ని మంచిగా ఇట్లనే ఒక 5 నిమిషాలు సన్నటి మంట మీద ఫ్రై చేసుకుందాం. వెదర్ అయితే అదిరిపోయింది, అలా మంచిగా చల్లగా ఉంది, చల్లటి గాలి వస్తుంది, ప్రశాంతంగా ఉంది మంచిగా. అడవిలా చికెన్ అయితే మంచి వాసన వస్తుంది, అల్లం అవన్నీ కలిపేసినాం కదా, సూపర్ స్మెల్ వస్తుంది. గాయస్, చికెన్ అంతా మంచిగా ఇట్లా దగ్గరికి అయినాక లైట్గా కొంచెం ముక్క మంచిగా ఉడుకుతట్టు కొంచెం వాటర్ పోసుకుందాం అంతే. గాయ చూడండి, మా ఊరి ఊర బర్రెలు ఇక్కడ దానిక కొట్టుకొచ్చారు. ఇవన్నీ మా ఊరు బర్రెలే, చూడండి ఎన్ని ఉన్నాయో. గాయ చూడు, చికెన్ అంతా మంచిగా ఇట్లా చిక్కడి గ్రేవీ వచ్చినాక మనం నూరి పెట్టుకున్న ఎల్లిపాయ కారం ఉంటుంది కదా, ఎల్లిపాయ కారం అంతా వేసుకుందాం. ఇక నేను ఎల్లిపాయ కారాన్ని ఇంటికానే నూరుకొని వచ్చిన, చూడండి ఎల్లిపాయ కారం. ఈ ఎల్లిపాయ కారంలో ఏమేమి వేయాలంటే
చెంచాడు జీలకర్ర, చెంచాడు ధనియాలు, ఒక 4-5 లవంగాలు, ఒక 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క, గట్లనే ఒక 2 ఎల్లిపాయ గడ్డల్ని మంచిగా పొట్టు తీసేసుకోవాలి. 2 చెంచాల కారం వేసుకోవాలి. మీకు మంచి కలర్ రావాలంటే ఒక చెంచాడు కాశ్మీరీ చిల్లీ కారం వేసుకోర్రి. అది వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. అవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోరు, లేదంటే రోట్లో వేసి నూరుకోర్రి. మెత్తగా మిక్సీ పట్టుకున్న కారాన్ని అంతా ఇట్లా వేసుకోవాలి. మీకు కొంచెం స్పైసీ ఉండాలంటే కొంచెం కారం ఎక్కువనే వేసుకోర్రి. కలర్ అంతా చేంజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇక కూర ఇదివరకు దానికి ఒక కలర్ ఉంది, ఇప్పుడు ఒక కలర్ అవుతుంది చూడండి. ఎల్లిపాయ కారం వేసిన ఒక 2 నిమిషాలకి ఒక 2 కల్మాకి రెక్కలు వేసుకుందాం. చూసిరా ఎల్లిపాయ కారం వేసినాక ఎంత మంచి కలర్ఫుల్ అయిందో చికెన్. టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది. ఇది అయితే ఇటువంటి లొకేషన్లల్లో మనం ఏ కూర వండుకొని తిన్నా అది ఎక్సలెంట్ ఉంటుంది. అసలు జబర్దస్త్ అంటే జబర్దస్త్ టేస్ట్ ఉంటుంది. కొంచెం లైట్గా గరం మసాలా వేసుకుందాం. మనం ఆల్రెడీ ఎల్లిపాయ కారంలో అన్నీ వేసినాం, కానీ కొంచెం వేసుకుందాం లైట్గా అంతే. ఇప్పటికే ఘాటు అదిరిపోతుంది. చికెన్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది చూడటానికి. ఫైనల్గా ఇంత కొత్తిమీర ఒక 2 నిమిషాల నుంచి దించుకుందాం అంతే. ఇక చూడటానికి మంచి కలర్ఫుల్గా ఉంది చికెన్ అయితే. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక రైస్ పెట్టేసుకుందాం. రైస్ పెట్టేది చూపెట్టాను ఎందుకంటే వీడియోలో ఎంత ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోతుంది. రైస్ నార్మల్గా బగారా రైస్ మనం నార్మల్గా ఎట్లా వేసుకుంటాం గంతే. అది ఏం కుడతానని చూస్తురా? డొప్ప కొట్టినా. ఎందుకంటే మనం అడవిలో వండుకొని తింటాను. అడవి తల్లి ఏమన్నా ఆశపడ్డది అనుకో మంచిగా ఉండదు మళ్ళీ. అందుకే అడవి తల్లి కూడా ఇంత అన్నం ఇంత కూరేసి పెడదాం. అడవి తల్లి తినకున్న ఏమన్నా కుక్కలో నక్కలో తిరుగుతాయి కదా, అవన్నీ తింటాయి. గట్నే ఏమన్నా ఆశపడి ఉంటాయి. ఈ వాసన ఎక్కడ దానికో పోతుందేమో మరి. గుమ్మ వస్తుంది వాసన. అందుకే 2 అయితే డొప్పలు కుడతాను. ఈ డొప్పలలో కొంచెం అన్నం కొంచెం కూరేసి అటేనా పెడదాం. గట్లనే ఏమన్నా తిరిగితే తింటాయి. బాగా వచ్చినాయి కదా డొప్పలు. అన్నం అవుతుంది. అన్నమైనాక ఇక స్టార్ట్ చేద్దాం. బాగా ఆకలి అవుతుంది. టైం కూడా చాలా ఓవర్ అయిపోయింది. గైస్ మన ఛానల్ ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూస్తే దీనికంటే ముందు మంచి వీడియోలు చేసిన మంచి రెసిపీలు ఉంటాయి, వెళ్ళి చూడండి. తప్పకుండా మీకు నచ్చుతాయి అనుకుంటాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో గాయస్, చికెన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ముందుగా అయితే కొంచెం తీసి పక్క పెడదాం అడుగుతాలకి. అదొక గంటెడు, ఇదొక గంటెడు. ఇక్కడ యాప్ చెట్టు ఉంది. ఆ యాప్ చెట్టు మొదట్లో పెడదాం. ఇక్కడ ఏమన్నా వస్తే తింటాయి. చికెన్ చూడండి, గార్లిక్ చికెన్ ఏమన్నా ఉందో అసలు. చికెన్ జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉన్నది. అన్నం కూడా మంచిగా అయింది పొడి పొడిగా. టేస్ట్ మాత్రం అదిరిపోయింది గ్యాస్. అసలు ఆ గార్లిక్ ఫ్లేవరు మస్తు తగులుతుంది. నేచర్ని ఎంజాయ్ చేయండి మామ.
ఇంకా వర్షాలు పడే టైంలో అయితే పచ్చగా ఉంటుంది అడవి అంతా. పచ్చగా ఉంటే మస్తు పచ్చగా ఉంటుంది గైస్. ఈ యాలకులు ఉన్నాయా, ఈ యాలకులలో గింజలు వెళ్తాయి. ఆ గింజల్ని ఇట్లా పీసుకొని ఆ గింజలన్నీ ఇట్లా బయటికి తీసి గింజలు తింటే భలే టేస్ట్ ఉంటుంది తెలుసా అసలు. నేచర్లా ఇట్లా వండుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టారు. యాలకుల గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు నవ్వులుతా అంటే పంట కింద పడ్డాయి అనుకో భలే స్మెల్ వస్తుంది, మంచిగా ఉంటాయి అసలు. ఇంతసేపు అడవిలో ఉన్నదా, ఇంతవరకు ఏం రాలే, ఏం కనిపించలేదు నాకైతే. పొద్దుగాల 8ంటికి 10ంటికేమో వచ్చిన, 2 అవుతుంది ఇప్పుడు. ఏమన్నా ఉంటుందో చూద్దామంటే ఏం కలవలేదు ఇంతవరకు. నార్మల్గానైతే అడవిలో గుడ్డలు తిరుగుతాను, అందుకే కొంచెం ఇట్లా సౌడ్ మీద ఉన్న ప్రదేశాన్ని ఎంచుకున్నా. ఎందుకంటే అదే అడవిలో మొత్తం చెట్లలో కూర్చున్నాం అనుకో మనం, అది ఎక్కడి నుంచి వచ్చేది అవపడదు. ఒకసారి వచ్చి అటాక్ చేసింది అనుకో ఏం చేయలేము మనం. అదే ఇట్లా సౌడ్ ఉంది అనుకో, ఇదంతా ఇట్లా ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంది అనుకో, ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంటే ఏమైందంటే అది ఒకవేళ అటాక్ చేసినా అది ఒకవేళ అవపడేది అనుకో మనం కొంచెం అలర్ట్ కావచ్చు. గుడ్డేలు అయితే ఉన్నది, కంపల్సరీ ఉన్నది అడవిలో. పుల్లు సింహాలు అంటే ఏం లేవు కానీ గుడ్డేలు మాత్రం పక్కా ఉన్నది. ఎందుకంటే రీసెంట్గా మా ఎడ్లు పోతే నేను అడవిలో తిరిగి ఉండే, ఎడ్ల కొరకు అడవిలో తిరిగితే కనిపించింది. మళ్ళీ అది ఇట్లా అది ఏంటి చెదలు ఉంటాయి కదా, ఆ చెదల కోసం మొత్తం ఇంత పుట్టను పొర్రెగొట్టింది అంత, దాని గోర్లు ఇట్లా గీకింది. పీసులు అయితే మస్తు టేస్ట్ ఉన్నాయి కదా అసలు. పీసు నిమ్మకాయ గింజ నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఆహా, చూసిరా గైస్, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎంత ప్రశాంతంగా ఉందో. ఎవ్వడు రాడు, మనల్ని ఎవ్వడు డిస్టర్బ్ చేయడు. చల్లని గాలి, పిట్టలు చూడ ఎట్లా ఎవరుతాను, కేకే ఎవరుతాను. సో గైస్, మన ఛానల్లో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి లొకేషన్ చూద్దాం. ఇంకో మంచి లొకేషన్ చూసి ఇంకో కొత్త రెసిపీతోనే అక్కడ ట్రై చేద్దాం. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.